తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అనేది మనకి అంటే ఎవ్రీ ఎన్నికల్లో చూసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. మనం తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఒకసారి చూసుకుందాం. 2014లో బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచినప్పటికీ అంటే అప్పటికి బీజేపీలో ఒకే ఒక రాజాసింగ్ ఒకరే గెలిచారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో వచ్చేసరికి బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 8 సీట్లు గెలిచింది బీజేపీ. అప్పటికి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పటికీ బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని నియమించారు. అయితే ఆ ఎఫెక్ట్ అంతా బండి సంజయ్దే. కాకపోతే కిషన్ రెడ్డికి పేరు వచ్చేసింది. ఆ తర్వాత వెంటనే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డిని కంటిన్యూ చేశారు. బీజేపీ అధిష్టానం కంటిన్యూ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అంటే రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి స్థానంలో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించనున్నారు అన్నట్టు ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది. అయితే ఇది ప్రాసెస్ అంతా స్లోగా ఉంది. అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరు, రేసులో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. అధిష్టానం కూడా చాలా సీరియస్గా అంటే ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కొత్త అధ్యక్షుడు నియమించాలి. బండి సంజయ్ ఎలా అయితే పార్టీని ముందుకు నడిపించారో అలాంటి నాయకుడి కోసం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో బీజేపీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది. అయితే ఈ రేస్లో అటు సీనియర్ల నుంచి జూనియర్లు అంటే ఈ మధ్యలో పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి బడా లీడర్లు కూడా ఈ రేస్లో ఉన్నారు. అయితే ఇందులో ఎవరికి ఛాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చూసుకుంటే ప్రజెంట్ ఎక్కడ కూడా అధికారంలో లేదు. మొన్నటి వరకు కర్ణాటకలో అధికారం కోల్పోయి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ కొంచెం అంచెలంచెలుగా ఎదుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొడితే ఆ సీఎం సీటు కొట్టాలన్నట్టుగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలో అధ్యక్షుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలని అటు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి ఆ బడా నేతలు కూడా దీనిపై తెలంగాణపై ఫోకస్ చేశారు. అయితే ఈ రేస్లో ఎవరెవరు ఉన్నారు, ఈ తెలంగాణ అధ్యక్షుడి రేస్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూసుకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి ఈటల రాజేందర్ అంటే మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ ఆయనతో పాటుగా చాలా మంది పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. చూసుకుంటే డీకే అరుణ మహబూబ్నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక ఎంపీ అరవింద్, రఘునందన్ రావు మెదక్ నుంచి గెలిచిన రఘునందన్ రావు కూడా పోటీలో ఉన్నారు. ఇక ఎన్ రామచంద్రరావు కూడా ఆయన పేరు కూడా బలంగానే వినిపిస్తుంది. అయితే ఇందులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందనే సర్వే చేస్తే అందులో డీకే అరుణకి ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీకే అరుణ ప్రజెంట్ మహబూబ్నగర్ ఎంపీగా గెలిచారు, మహబూబ్నగర్ నుంచి ఉన్నారు. అయితే ఈమెకే బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని బలంగా తెలుస్తుంది. డీకే అరుణ మహబూబ్నగర్ నుంచి ఈసారి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ లోక్సభ స్థానం సీఎం రేవంత్ కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో అంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణ అక్కడ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి దాదాపుగా 30,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలిచారు. అయితే ఈమెకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీ నెక్స్ట్ టర్మ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా బీజేపీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏపీలో పురంధరేశ్వరి ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అదే ఫార్ములాని అంటే అక్కడ ఒక తెలుగు రాష్ట్రమైనట్టు ఆంధ్రప్రదేశ్లో ఒక లేడీ క్యాండిడేట్కి అప్పగించారు. అదే ఫార్ములాని ఇక్కడ బీజేపీ అప్లై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో చూసుకుంటే అటు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అటు బలంగానే ఉంది, ప్రతిపక్షమైనప్పటికీ బలంగానే ఉంది. ఇటు కాంగ్రెస్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆయన పిసిసి చీఫ్గా లేరు, సీఎంగా ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. అయితే ఈ రెండు పార్టీలను ఢీ కొట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో మనం అధికారంలోకి రావాలంటే మాటకు మాట బదులిచ్చే విధంగా మాట్లాడే ఒక నేత కూడా చాలా ఇంపార్టెంటే. బండి సంజయ్ అలాగే మాట్లాడి బీజేపీని ఒక స్టాండ్కి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అలాంటి నేత ఎవరని చూసుకుంటే అందులో అధిష్టానానికి డీకే అరుణ కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. డీకే అరుణ కూడా ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపీగా ఉన్నారు. అయితే ఈమైతేనే అంటే మాటకు మాట బదిలివ్వడమైనా మాట్లాడే వాక్చాతుర్యమైన డీకే అరుణకు చాలా ఉంది. ప్రస్తుతం ఈమె జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. అయితే ఈమెకి ఇస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర అధిష్టానం కూడా బలంగా నమ్ముతుందని తెలుస్తుంది. ఇక రఘునందన్ రావు ప్రజెంట్ మెదక్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన అంటే ఇందిరాగాంధీ తర్వాత అక్కడ ఎంపీగా గెలిచింది ఎవరూ లేరు. అంటే అప్పటి నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ఏ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు అక్కడ బీఆర్ఎస్ను ఢీ కొట్టి ఎంపీగా గెలిచారు. చాలా కాలం నుంచి బీఆర్ఎస్లోనే ఉన్నారు. అయితే ఆయనకు కూడా ఛాన్స్ ఉందన్నట్టు టాక్ వినబడుతుంది. చూడాలి మరి ఈ అవకాశం ఎవరికి వస్తుందా. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ
ఎవరి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.